మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఆగస్ట్ 27వ తారీఖు పౌర్ణమి అనేది మొదలవుతుంది. శ్రావణ పౌర్ణిమ మొత్తం నిండు పౌర్ణమి రాత్రంతా ఉంటుంది. మరి ఇటువంటి పౌర్ణమిలో మేనిఫెస్టేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుందని మీరు అనేక సార్లు చెప్పి ఉన్నారు. మరి ఈ పౌర్ణమికి కూడా ఎటువంటి సమస్యలు అధిగమించడం కోసం మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు, అసలు ఏం చెయ్యాలి చెప్తారా? చెప్తానా. ఈసారి నిండు పౌర్ణమి ఏ వారం ఉంది? గురువారం. ఎందుకు అడుగుతున్నానంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది కాల్ చేస్తారు పద్మిని. అయితే ఇట్లా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పో, లేదా అలా అంటే అసలు అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు అని అన్నప్పుడు మనసు చాలా చివుక్కు అనిపిస్తుంది. నిజంగా అయ్యో అని అనిపిస్తుంది. కానీ అసలు మనం కాంటాక్ట్ కూడా చేయలేకపోతున్నారు. కొంతమంది కాల్స్ మేము చేస్తుంటే కలవట్లేదమ్మా అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మేము ఎప్పుడో చాలా 20 days నుంచి ట్రై చేస్తున్నామండి, మాకు కాల్ కలవట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. అయితే సమస్య అనేది మన దగ్గరికి వస్తేనే కాదు, వాళ్ళంతట వాళ్ళకి తీరిపోతే కనుక భగవంతుడు అండ లభించింది అంటే ఇంకొంచెం ముందుకు వస్తారు, అవునా కాదా? నేను చాలా ట్రై చేస్తే నాకు ఈసారి శివుడికి సంబంధించినవి చాలా దొరికాయి. ఈ శ్రావణ మాసంలో శివుడికి సంబంధించింది చెప్పాలి అని అంటే గనక మీరు ఏదైనా వృక్షరాజం చూస్తే గనక, నేను ఇవాళే నేను చదివాను, వృక్షం నుంచి మనం ఎలా పొందొచ్చు, వృక్షాన్ని మనం ఎలా కాపాడాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. వృక్షం గురించి అవి నిన్న చదివితే నాకు భలే అనిపించింది. అంటే మేనిఫెస్టేషన్ అనేది మన నుంచే వచ్చింది, ఎక్కడి నుంచో మనం తెచ్చుకుంది కాదు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వృక్షము అనగానే వటవృక్షం గుర్తుకొస్తుంది. వటవృక్షము అంటే బ్యానియన్ ట్రీ, అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఊడలు చూస్తే నాకు శివుడే గుర్తుకొస్తాడు చిన్నప్పటి నుంచి కూడా. అలాగే మర్రి చెట్టు దగ్గర మీరు చూస్తే కనుక కింద ఎక్కడ వరకైతే నీడ ఉంటుందో అక్కడ వరకు ఒక్క చెట్టు కూడా మొలవదు, గడ్డి కూడా మొలవదు. అంటే ఏంటి? ప్రాబ్లం అనేది రైజ్ అవ్వదు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏదైనా మనం పాజిటివ్గా చూడాలి. మర్రి చెట్టు చూసి, నా చిన్నప్పుడు చెప్పారు, మర్రి చెట్టు చూసా ఒక్క చెట్టు కూడా పెరగని కదా, అది కూడా నెగిటివ్. ఇక్కడ చూసావా, ఇక్కడ చూడే గడ్డి తీస్తున్నా కొద్దిగా మొలుస్తూనే ఉంటుంది, అది కూడా నెగిటివ్. అది ప్రాబ్లం. ఇంకా నువ్వు దేంతో సంతోషంగా ఉంటావురా? సాటిస్ఫాక్షన్ అనేది లేదు జనాలకి. ఇక్కడ మనం పాజిటివ్ గా చూడాల్సింది ఏంటి అంటే, ప్రాబ్లం అనేది పుట్టనివ్వదు మర్రి చెట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ వీడియో చూసిన వెంటనే మీ చుట్టూరా మర్రి చెట్టు ఎక్కడ ఉందో చూసుకుని ఫస్ట్. ఓకే, భయపడతారక్క మర్రి చెట్టుకి? భయపడాల్సిన అవసరం ఉందా? ఊడల వల్ల చూసి భయపడతారు. నాకైతే ఎక్కువ భయం చింత చెట్టుని చూస్తే భయం. చింత చెట్టు నిజంగా కూడా నెగటివ్ ఎనర్జీస్ అన్ని చింత చెట్టుని ఆశ్రయించి ఉంటాయా, మర్రి చెట్టుని ఆశ్రయించి ఉంటాయా? చింత చెట్టునే. ట్రాన్స్పిరేషన్ అందుకే వెరైటీగా వస్తుంది చింత చెట్టు. ఇప్పుడు మామూలుగా నైట్ ట్రాన్స్పిరేషన్ వాటర్ పడుతుంటుంది, నైట్ పూట ఒక రకమైన నీటిని వదులుతూ ఉంటాయి చెట్లన్నీ కూడాను. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండే నీటిని వదులుతుంది అనమాట చింత చెట్టు. అందుకే అక్కడ పడుకుంటే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ నెగటివ్ ఎనర్జీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆ చెట్టు మీద ఇంపాక్ట్ చేస్తారు షూర్ గా. ఎందుకు అని అంటే తట్టుకోగలుగుతుంది కదా, సంథింగ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు ఉన్న వాటిలన్నిట్లోకే సంథింగ్ డిఫరెంట్. అర్థమైందా నీకు? కాబట్టి మర్రి చెట్టు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నాకైతే శివతత్వమే కనిపిస్తుంది మర్రి చెట్టులో. కాబట్టి మీరు చాలా ఔషధి గుణాలు కూడా ఉన్నాయి మర్రి చెట్టులో. మీరు ఏం చేస్తారు అని అంటే, ఎక్కడుందో చూసుకోండి, సూర్యాస్తమయం అయిన తర్వాత వెళ్ళి ఒక ఆకు తీసుకొచ్చుకోండి అక్కడి నుంచి. ఓకే, కొయ్యొచ్చా? కింద పడింది తీసుకోమని? కింద పడిందైనా పర్వాలేదు, కోసినా పర్వాలేదు. ముందు సూర్యాస్తమయం ముందే కోసుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత అక్కడ వెయిట్ చేయండి. ఒక 10 నిమిషాల ముందు కోసుకొని అక్కడ పెట్టుకొని సూర్యాస్తమయం అయిన తర్వాత తెచ్చుకోవచ్చుగా, తప్పలేదు కదా. అలా ఎలా అయినా మనం ఉపయోగించుకోవాలి మన మనసుని, అంతే ఏం చేయాలి అనే దాని మీద. అయితే ఆ మర్రి ఆకుని తీసుకొచ్చుకొని ఆ రోజు సాయంత్రం శుభ్రంగా చక్కగా దాన్ని నీళ్లతో కడిగిన తర్వాత పసుపు ముద్దలో కొంచెం ఇంకు లాగా చేసుకోండి. పసుపుని చక్కగా ఒక అగరబత్తి వెనకాల పుల్ల సన్నగా ఉంటుంది కదా, మీ ప్రాబ్లం ఏంటి అనేది రాయండి దాని మీద. చాలా కష్టంగా ఉంది రాయడము అని అంటే కనుక అలా రాసుకుంటూ వెళ్ళిపోండి ప్రాబ్లమ్ని. ఆకు మీద పడుతుంది కదా, కొంచెం పసుపుతోనే రాయాలని కాదు, కొంచెం ఇట్లా ముంచుకొని అలానే రాసుకుంటూ వెళ్ళండి. ఏ ప్రాబ్లం అయితే ఉందో
రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక దారం తీసుకొని అదే పసుపులో ముంచి ఆ దారాన్ని నెమ్మదిగా చుట్టండి, ఆకుని ఇట్లా నెమ్మదిగా చిరిగిపోకుండా కట్టండి. దాన్ని అట్టి పెట్టిన తర్వాత ధూప దీపాలు అన్నీ వేయండి, ధూపము దీపము కొంచెం పువ్వులు అన్నీ వేసి మా ఈ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ చేయమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే చక్కగా ఎక్కడున్న నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉంటే నది దగ్గరికి వెళ్ళండి, సముద్రం దగ్గర ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళండి, లేదు లేక్స్ ఉన్నాయి మాకు దాని ఏమంటారు చెరువులు ఉన్నాయి అంటే చెరువుల దగ్గరికి వెళ్ళండి. ఆ ఆకుని ఆ చెరువులో విసర్జించండి, బావి అయినా పర్వాలేదు, నీటిలో విసర్జించాలి. ఏమీ లేవు, ఏం లేదు, బావి లేదు, చెరువు లేదు, కుంట లేదు, ఏమీ లేదు. మా హైదరాబాద్లో బోల్డ్ చెరువులు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, వెళ్ళాలంతే. వెళ్ళాలంతే. ఎక్కడ చెరువు లేని ప్రాంతం అనేది ఉండదు. ఏ ఊరైనా కూడా చెరువు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఊర్లో అయినా కూడా తటాకము అని అంటాం, కుంట అంటారు కొన్ని చోట్ల. ఎక్కడో అక్కడ ఎంతో కొంత నీరు లేనిది ఏది ఉండదు. తప్పకుండా వెళ్ళి అందులో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాయి. అది ఏమైందో, ఆకు నీళ్ళల్లో ఉందో లేదో, మునిగిందో లేదో, ఇవన్నీ ఆలోచనలు వద్దు, వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాయి. ఓకే, ఇది చేస్తే కనుక ఖచ్చితంగా. మీరు పూజ చేసేటప్పుడు కొంచెం గంధం కూడా పెట్టండి, చక్కగా గంధం పెట్టండి, పువ్వులు పెట్టండి, కుంకుమ పెట్టండి, మీ ఇష్టదేవతను తలుచుకోండి, మీ కులదేవతను తలుచుకోండి. ఎలా అయినా సరే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఏదైనా ఒక్క ప్రాబ్లం ఎంచుకోండి, తప్పకుండా నెక్స్ట్ పౌర్ణమి లోపల మీకు దారి దొరుకుతుంది. బాబా అద్భుతం. పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయొచ్చా ఇది? ఎక్కడ మనం దీపం అవి పెట్టుకుంటున్నాం, చేసుకోకూడదు. నెక్స్ట్ పౌర్ణమి నెక్స్ట్ పౌర్ణమి చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ఈ పౌర్ణమికే నేను ఎందుకు చెప్పానంటే శ్రావణ మాసము, అందులో గురువారం నాడు వచ్చింది పౌర్ణిమ, చాలా ఇష్టం కదా దత్తాత్రేయ స్వామికి. ఇష్టదేవత అనేసరికి మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ చాలా మంది కనెక్ట్ అయ్యారు శ్రీపాద శ్రీవల్లభులు దత్తాత్రేయుడు. ఎక్కడ నాకు చాలా నమ్మకం ఇంకా కలిగింది అంటే కాశీలో నేను వెళ్తున్నప్పుడు నన్ను ఒక ఆవిడ ఆపి, మీరు శ్రవంతి గారు కదా అని అంటే, అవునంటే ఏమండి దత్తపాదుకులు చూసారా మీరు అని అనిపించింది. లేదండి రేపు వెళ్ళాలంటే, మేము చూసొచ్చామండి, మీ వల్లే మేము శ్రీపాద శ్రీవల్లభులు దండం పెట్టుకుంటాం, మీ వల్లే దత్తాత్రేయుడు మా జీవితాల్లోకి వచ్చాడని చెప్పి ఎంతసేపు మాట్లాడారో ఆవిడ అనుభవాలన్నీ టకటక చెప్పేశారనమాట. దత్తపాదుకల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కాశీలో ఆ వైబ్ నేను చూసాను. పద్మిని, ఇక్కడ ఉన్నారు దత్తాత్రేయ స్వామి, ఇక్కడ ఉన్నారు, లేకుండా ఎలా ఉంటారు. ఆ మణికర్ణిక ఘాటు అవి చూసినప్పుడు స్వామి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే అసలు అన్ని చోట్ల ఉన్నాయన, అసలు ఈశ్వరుడి నివాసమైన స్థానంలో ఎందుకుండరు అని చెప్పి ఆ వైబ్ నాకు ఖచ్చితంగా స్వామి ఉన్నట్టు అనిపించింది అనమాట. కాబట్టి ఈ గురువారం వచ్చింది అని అంటే సంథింగ్ స్పెషల్ కదా. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఆ ప్రాబ్లం తీరిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, బయట ఉన్నారు అంటే పీరియడ్ తో పక్క కూర్చోబెట్టండి, అట్లీస్ట్ చేయొచ్చు, పక్క కూర్చోబెట్టండి. పక్క కూర్చోబెట్టుకుని మాత్రం చేయకూడదు. అదొకటి చూసి నేచర్ కదా పద్మిని, అవునక్క, నేచర్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ డిఫరెంట్, నేచర్ ఎనర్జీ డిఫరెంట్. మీరంతెందుకు కామాఖ్య అమ్మ వారికే తప్పలేదు 3 రోజులు తలుపులు వేసేస్తూ. అవును, మనం ఆవిడ పాటిస్తున్నారు అంటే ఏదో ఉంది కదా, రీజన్ ఉంది ఇన్ను ముట్టుకోకూడదు అనేది. అంత లోతుల పాతులకి వెళ్ళిపోయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలుసుకున్నా మంచి అవుతుంది కానీ చెడు కాదు. ఎగ్జాక్ట్లీ. నేను ఇట్లా బయట, మేము ఒక వీడియో చేసి పెట్టా, నేను ఇట్లా బయట కూర్చుంటాను కలుపుకోనంటే ఎన్ని తిట్లు తిట్టారో, దాన్ని అంటరాంతనంగా చూపిస్తున్నావా, అది ఇది అన్నింటి తిట్లే నన్ను. ఒక్క క్వశ్చన్ అడగనా నేను, వాళ్ళని అడుగుతా, గాలి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. మరి దూరం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుంది? అశోచము వేరే దగ్గర నుంచి అంటే ఎనర్జీ కిందకి పాస్ అవుతుంది. ఏ గుళ్ళకి వెళ్ళినా దేవుడికి వెళ్ళినా ఎనర్జీ పైకే వస్తుంది. అందుకే నీకు గూస్ బంప్స్ వచ్చి భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు వెన్నులో నుంచి ఇట్లా బాగుతుంది పైకి, కిందకి రాదు. అర్థమైంది నీకు? ఆ కిందకి వస్తుంది అంటే ఎనర్జీ ఆపోజిట్ వేస్ ని బాడీ తట్టుకోలేదు, అందుకని పక్కకు కూర్చోమ్మా అని అన్నారు. మరి ఎందుకు నీకు చక్కగా రెస్ట్ ఇస్తున్నందుకు అట్లాగా తిట్టారక్క. ఇల్లు కడుక్కుంటాను అంటే తిట్టారు. ఆ వీడియో చూసారు, మీరు కూడా చూసారు. ఇల్లు కడుక్కుంటాను ప్రతి నెల. ఏమీ లేదు, మనం చేయలేని పని ఇంకొకళ్ళు చేస్తున్నారు అని అంటే కుళ్ళు. మనల్ని సమర్థించుకోవడానికి వాళ్ళు తిట్టాలి. అట్లా ఇంకొక ఆమె ఏమని తిట్టిందంటే,
మరి గాలి పీలుస్తున్నావు కదా, గాలి కూడా అశౌచం అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తావు అని అడిగింది అక్క. మీరైతే అట్లా అనుకుంటే ఆవిడ పీల్చే గాలి దగ్గర మనం ఉండంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాంగా, భూమి కాకుండా ఇంకో ప్రాంతాలకు వెళ్ళి, అంతే కదా. ఇప్పుడు ఎవరో ఉన్నాడు ఫర్ సపోజ్, అది అని ఏమంటారు, చాలా పెద్ద నేరం చేసిన వాడు ఉన్నాడు, వాడు గాలి వదిలితే చచ్చినట్టు పీల్చాల్సిందే. అరే నువ్వు నేరస్తుడు అని ముక్కు పోసుకుంటే చచ్చేది మనం. అవును, గాలిని ఎలా ఏమైనా గాలిని శుభ్రపరిచేంత ఇస్తే మనం ఎందుకమ్మా ఇక్కడ ఉండడము. గాలిని శుభ్రపరిచేంత ఉంటే మనకు కూడా బాబాలానే ఇంకో గుళ్ళు కడతారు 10-15 ఏళ్ళు అయిన తర్వాత. గాలిని మనం ఎక్కడ శుభ్రపరుస్తాం, మన వల్ల కాదు. మనం ఏం చేయగలుగుతామో, ఈ అశౌచము అనేది అంటే ఈ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, పాసింగ్ డౌన్ ఈజ్ సమ్వాట్ నెగటివ్ ఎనర్జీ. యూటరిన్ లైనింగ్ పొర ఊడిపోయి అది పడిపోతుంది. అది పడుతున్నప్పుడు మామూలుగా ఇంత పొరలేస్తేనే నీకు ఎంత మండిపోతుంటే లోపల బాడీ నీకు చెప్పదు, కానీ అది ఎంత వేదన పడుతుందో. ఆ వేదన నువ్వు పడుతున్నావు అమ్మ, పక్కకు కూర్చో, నువ్వు రాకు నాన్న, నువ్వేం చెయ్యకు అని చెప్పడం అనమాట. అలానే స్నేక్కి మనకి ఏంటి, అవును, అది పొర విడుతుంది, అవునా కాదా. అందుకనే మన రిలేషన్ కూడా స్నేక్స్ కి మనకి ఈకో సిస్టమ్ లో చాలా పెద్ద రిలేటెడ్. కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే మీరు పొగడకపోయినా పర్వాలేదు, కానీ తిడితే మనకేం నష్టం లేదు. మహాపాపం మూట కట్టుకోవడమే అంతే. ఏమండి మా దగ్గర పాపం కొంచెం తక్కువైందండి, కొంచెం ఇస్తారా అంటించుకోవడమే. అది పక్కన అది మోసి, నింజా సినిమా అని ఉంది ఒకటి చూడండి, అది మోసుకొని తిరుగుతుంటే ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. తిన్నవాడికి ఏముంది, మా పాపం పోతూ ఉంటుంది. తిట్టేయండి, ఇంకా అదే కమాన్ కామెంట్స్ పెట్టండి. ఎవరైనా తిడితేట నీ పాపాన్ని కడిగేసినట్టేట. మనం ఆ రోజు కీర్తన గురించి చెప్పుకున్నాం కదా, పొగుడితే భయం అంట. నాకు అందుకని ఎవరైనా పొగుడుతూ ఉంటే థ్యాంక్ యూ అని ఎక్కువగా అనిపించదు అట్లా. ఆ తర్వాత కీర్తన విన్న తర్వాత అనిపించింది, ఓహో అందుకేనైనా భగవంతుడు పొగిడితే వెంటనే అప్పటి నుంచి వెంటనే అదేంటి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి చరణారవిందార్పణమస్తు అని రాస్తాను నేను వెంటనే, నన్ను ఎవరైనా పొగిడితే కనుక. తిడితే తిట్టుకోండి, మంచిదే కదా, ఇంకా మరీ మంచిది. తిట్లారు వెల్కమ్. ఓకే, రైట్ అక్క, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పౌర్ణమిని వినియోగించుకుని చక్కగా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని చక్కగా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్తే.